మేమైతే ఈరోజు అయితే వంటలకు వెళ్తున్నామండి. ఈరోజు సండే స్పెషల్ కదా, అందుకే ఈరోజు అయితే బయట వంట చేసుకొని తిందామని వెళ్తున్నాం. హాయ్ చెప్పండి. హాయ్. వీళ్ళు ఎవరో తెలుసా మాకు. ఇంకా స్టెప్స్ అయితే దిగుతున్నామని బాయ్. అక్కడికి వెళ్ళినాక మళ్ళీ చూపిస్తా వీడియో. ముళ్ళలు మూట పట్టుకొని పోతున్నామండి. చూడండి మా సామాన్. చూడండి ముళ్ళలు పిలుపు. ప్రయాణం మొదలైంది. ఇక రైట్ ఇలా ప్రయాణం స్టార్ట్ అవుతుంది. మేమైతే ఆటోకి వెళ్తామండి. బ్లేజర్ పోర్లే. గ్రీనరీ సైడ్ ఇస్తాను. గ్రీనరీ చూడండి ఎంత బాగుందో. మేమైతే నడుచుకుంటూ వెళ్తున్నాం. మా వాళ్ళు అయితే వస్తారని అన్నది తీసుకెళ్ళడానికి. అంతసేపు సరదాగా అలా నడుస్తామని నడుచుకున్నామండి. ఇక్కడ ఇంత విచిత్రమైన చెట్లు అయితే ఉన్నాయండి. చూడండి ఫ్రెండ్స్, ఎల్లో కలర్ ఫ్లవర్స్ అయితే కనిపిస్తున్నాయా? అవేంటో మాకైతే తెలియదు. నేను ఫస్ట్ టైం అయితే చూస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, అక్కడైతే బ్రిడ్జ్ ఉంది. మేమైతే వెళ్తున్నాం ఈ దారి నుంచి. చూడండి ఎంత గ్రీనరీ. ఇగో బ్రిడ్జ్ చూడండి. అటు రెండు కొబ్బరికాయలు కొనుక్కొని వస్తా. మరి దుకాణం ఉంది. ఫ్రెండ్స్ చూసారా, ఇక్కడ పురాతనమైన ఊడాల మర్రి ఉందండి. ఊడాల మర్రి చూడండి ఎంత బాగుంది. మామూలు అయితే ఊడలైతే ఊగుతుంది. చిన్నప్పుడు ఇలాగే ఊడలు పట్టుకొని ఊగేవాళ్ళం. ఎంత బాగుంది చూసారా అండి. ఎంత పెద్దగా ఉంది తెలుసా చెట్టు. చాలా పెద్దగా ఉందండి మర్రి చెట్టు. మేమైతే ఇక్కడ వంట చేసుకొని తినడానికి అయితే వచ్చాము. చాలా వ్యూ అయితే చాలా బాగుందండి. ఇంకా అసలు ఏం లేదు, ఏది ఆన్లైన్ లేదు. ఫ్రెండ్స్ చూడండి, మా డాడీ అయితే పెద్ద కట్ట తీసుకొస్తున్నాడు. హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఇక్కడ మా అక్కనైతే ఎంత కష్టపడుతుందో. పాపం ఇంటి దగ్గర ఏది కానీ పిండి దగ్గర అయితే వేస్తుంది. ఫ్రెండ్స్ ఇక్కడైతే ఉడూరి గంగమ్మ తల్లి ఉంది. మీరైతే దర్శించుకోర్రి, దేవుడాన్ని బాగుంచండి. చూడండి ఇక్కడనైతే శివుడు ఇంకా వినాయకుని ఫొటోస్ అయితే పెట్టారు ఎల్లమ్మ గుడికి. ఈయనైతే కాటమ్మయ్య ఫ్రెండ్స్. చూడండి నెక్స్ట్ అయితే ఇక్కడ ఎల్లమ్మ గుడి అయితే ఉంది. ఎంత పవర్ఫుల్ మాత అంటే ఇక్కడ మాత, ఇక్కడ ఎల్లమ్మ తల్లి. చూడండి అమ్మ.
అమ్మని ఇక్కడ చాలా మేషి లోపలికి వెళ్దామంటే తల్లిని బాగా చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ మా చిన్న అక్కనైతే ఉల్లిగడ్డలు కట్ చేస్తారు, కూరగాయలు అయితే కట్ చేస్తుందండి. వాయిస్ తర్వాత ఇస్తారు కదా ఫ్రెండ్స్, కట్ చేస్తున్నారు ఫ్రెండ్స్. మా మమ్ముండు మా అక్కనైతే చూడండి అగో చూడండి ఎంత మంచి అసలుకి ఎంత గాలి వచ్చినా ఎంత బాగా మండుతుందో. అయితే కొంచెం డిఫరెంట్గా ఉంటాయి కదా, ఇవైతే చూడండి వైట్గా ఉన్నాయి. అసలుకి వీటికి పైకి అయితే బ్లాక్ ఉన్నాయి, బట్ కిందకైతే వైట్గా ఉన్నాయి. చూడండి ఫ్రెండ్స్, అక్కడ మా చెల్లెని అయితే వీడియోస్ తీస్తుంది సాంగ్స్ పెట్టి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మా మమ్మ అయితే చికెన్ తీస్తుంది. చూడండి మనిషి ఒక పని చేస్తారు. ఇవాళ అయితే ఇంటి దగ్గర చేస్తారో ఏదో కాదు, ఇక్కడ అయితే అందరు చేస్తారండి. క్యారెట్ దేనికి? మేమైతే ఇక్కడికి వంటలకు అయితే వచ్చామండి. ఇక్కడ చాలా పీస్ఫుల్ గా ఉంది. ఇదైతే ఎల్లమ్మ తల్లి గుడి ఫ్రెండ్స్. డాడీ మమ్మీని తీసుకురా పో. ఇల్లు అన్నీ ఫ్రెండ్స్, గిన్నె ఉప్పు పప్పులు అయ్యి బాబా. ఫ్రెండ్స్, మా మమ్మ అయితే మసాలా కలుపుతుంది చికెన్కి అయితే. చూడండి అప్పటికి లేదు సార్, అతంలో వర్షం పడ్డది అంత మట్టి మట్టి. హాయ్ ఫ్రెండ్స్, మా చెల్లి అయితే అక్కడికి పోయి అయితే మట్టి రాస్తుంది. చూడండి గంజుకైతే మట్టి అయితే రాస్తుంది. ఇక్కడ నుంచి అయితే మా డాడీ అయితే చెప్తుండు. చూడండి ఇక మా డాడీ కూడా వెళ్తుండు. ఇక్కడనైతే కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది. చూడండి ఇక్కడనైతే మా పిన్ని ఇట్లా కూర్చున్నారు. చూడండి ఫ్రెండ్, మా చెల్లె చూడండి ఎట్లా రాస్తుందో. చూడండి మా డాడీ అయితే వస్తున్నాడు ఫ్రెండ్స్. మా చెల్లి అయితే మట్టి రాస్తుంది. మా చెల్లి అయితే వస్తుంది చూడండి. హాయ్ ఫ్రెండ్స్, కుక్కతో ప్రాంక్ చేద్దాం. బాబు బాబు బాబు, దానికైతే ఏ రియాక్షన్ వస్తలేదు. చూడండి ఎట్లా వస్తుందో. వెళ్తుంది ఫ్రెండ్స్, భయపడ్డది. సరిపోతుందా? ఆయిల్ చూడు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఆయిల్ పోసింది. మా అమ్మ అయితే వెజిటేబుల్స్ అయితే ఇట్లా తీసుకొస్తుంది. ఫస్ట్ అయితే వేస్తారు కదా కర్రీ చేసే ముందు. మమ్మీ ఇక్కడ కూర్చోవచ్చా? వద్దు. గాలి వస్తుంది కదా. ఇక్కడనే కాలేమా చెట్టు. గంజులు ఒకటి అది పెట్టాలి, కిందకి ఇక్కడ ఒకటి పెట్టాలి. ఎట్లా లేపాలి? పెట్టు. అటు ఇటు సైడ్ పెట్టాలి, అటు కాదు. గాలికి మంట అంతా పోతుంది. వచ్చింది ఇప్పుడేమో తీయ కాదు వచ్చింది.
అందిస్తున్నా నాది. ఫ్రెండ్స్ ఇక్కడనైతే మా అక్క కర్ర వండుతుంది, ఇంకొక అక్కనైతే వీడియో ఇస్తుంది చూడండి. వీడియో కోసం కొంచెం అట్లా కాదు కొంచెం జంజు అన్నీ వాడాలి. అనుకుంటారు. ఫ్రెండ్స్ మా మమ్మీ అయితే చికెన్ వేసింది, అలా ఇంకో అంతుంది అట్లనే. ఫ్రెండ్స్ మొత్తం అయితే మా అక్కనే వేస్తుంది. ఫ్రెండ్స్ ఎలా ఉంటుందో ఫ్రెండ్స్, ఇక్కడైతే వాటర్ అయితే బాగాలేవు. అంటే మోషన్ పడడానికి వాటర్ లేవు కదా. ఇంత ఘోరంగా వస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, మా అమ్మ అయితే కలుపుతుంది. చూడు అప్పటి నుంచి కొత్తిమీర కొత్తాంది, అదైతే ఇంకా మా చెల్లి అయితే వండుకుంది చూడండి. చూడండి ఫ్రెండ్స్, చూసిరా మరి ల్యాండ్ మామూలుగా అయితే అసలు కడుపులో ఎలుకలు పరిగెడుతున్నాయట. కర్రీ అవుతుంది, పాపం ఆకలి అవుతుంది అంటుందండి. ఇక చూడండి ఇక్కడ ఊడల మర్రి చెట్టు కింద అయితే ఇలా కూర్చున్నారు మా బావగారు. ఇక మా పెద్ద కూతురు అండి, ఇక మా చిన్న కూతురు చాలా కష్టపడిపోతుంది పాపం. ఇంకా చిన్న కూతురు పడుకుంది పాపం, ఫోన్లో బిజీ అయిపోయింది. ఇక మా వారైతే ఎక్కడికైనా అసలు రెస్ట్ తీసుకుంటుండు పాపం. మొత్తం తాడి చెట్లు ఉన్నాయండి, చాలా బాగుంది అసలు వ్యూ అయితే. ఇక మొత్తం తాడి చెట్లే అండి. ఎల్లమ్మ తల్లి దగ్గర ఎక్కువగా తాడి చెట్లే ఉంటాయి. ఎప్పుడు ఎల్లమ్మ తల్లి గుడి అంటేనే తాడి చెట్లు అండి, మా కుల దైవం అండి ఎల్లమ్మ తల్లి. తర్వాతనే కాసేపు అయినాక వంటలు అయినాక ఎల్లమ్మ తల్లిని అయితే చూపిస్తాను. హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ మేమైతే ఫొటోస్ దిగడానికి అయితే వెళ్తున్నాం. చూడండి అటు సైడ్ అయితే రూట్ ఉంది, రూట్ చూడండి. ఇక్కడ శివుడు, ఇంకా వినాయకుడు, ఇంకా గంగమ్మ తల్లి ఉన్నారు. చూడండి ఫ్రెండ్స్, మా అమ్మ అయితే ఫోటో దిగుతుంది. వీడియో తీసుకుంటే కూడా ఫోటో తీయచ్చు, తీయచ్చు. దసుద్దు జరుగు, నేను వీడియోలోనే ఉన్నా. ఫోటో పడ్డది ఇప్పుడు. ఫ్రెండ్స్ ఇక్కడ మా అక్క చూడండి, ఇక ఫొటోస్ దిగుతున్నారు వారిద్దరు అయితే. హాయ్ ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఈత చెట్లు చూడండి. ఈత చెట్లు అంటే నాకు ఘోరంగా ఇష్టం అసలుకి. ఈ సైడ్ అయితే మొత్తం అసలు ఈత చెట్లే ఉన్నాయి. చూడండి ఎంత అడవిలాగుందో. మా అక్కనైతే మా పిన్నికి అయితే హెయిర్ స్టైల్ చేసింది, బాగుంది కదా. నేనైతే మా అక్కకి వేసిన చూడండి, బాగుంది కదా.
చూడండి ఫ్రెండ్స్, నేనైతే మా అక్కకి హెయిర్ స్టైల్ చేసిన. బాగుందా? నచ్చితే కామెంట్ చేయండి, మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ అయితే నిచ్చెన ఉంది, నేనైతే పైకి ఎక్కుతున్నాయి. చూడండి చూడండి పైకి పోవడానికి ఫ్రెండ్స్. ఇక్కడైతే నిచ్చెన కన్స్ట్రక్షన్ చేసి మొత్తం దాంట్లోనైతే కలిపేసి మెట్లలో చూడండి పైకి. హాయ్ ఫ్రెండ్స్, కర్రీ అయితే అవుతుంది. మా అమ్మ ధనియాల పౌడర్ అయితే వేస్తుంది. మేమైతే మార్నింగ్ నుంచి అయితే ఏం తినలా, ఆకలి అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, మా చిన్నక్క బాగా చేస్తుంది. ఫస్ట్ టైం ట్రై చేస్తుంది ఫ్రెండ్స్. చాలా బాగా అర్థం చూసి కాకపోతే చూడకండి. మా చిన్న కూతురు రైస్ పెట్టింది, పెద్ద కూతురు అయితే కర్రీ వండింది. ఎలా ఉంటుందో రేపు స్కూల్ ఉంది ఫ్రెండ్స్. నేను బాగుంటావో ఎలా ఉంటావో తిన్నాక చెప్తామండి. బాగా అర్థం అని అన్నారు కానీ ఎవరికి అనలే. ఇవన్నీ వేయాలా? ఇవి అర్థం ఉల్లిగడ్డలు అన్నేసి చింపత్తలా. బాగా పెన్న బయటకి అర్థమైంది. ఇక్కడ మాత అమ్మవారు అయితే ఉందండి. అమ్మవారికి అయితే పసుపు కుంకుమలు అయితే మా కూతుర్లు ఇస్తున్నారండి. ఇక్కడ చూడండి మా ఊరు ఎల్లమ్మ తల్లి అండి, అలుగునూరు ఎల్లమ్మ తల్లి అండి, సారీ. కానీ లాక్ వేసి ఉందండి. మేము బయటనే కొబ్బరికాయలు అయితే కొడుతున్నారు. ఇక అక్కడ మా బావ కొడుతున్నాడు, ఇక్కడ మా ఆయన అయితే కొడుతున్నారండి. ఇది కాటమయ్య అండి. ప్రతి ఎల్లమ్మ టెంపుల్ దగ్గర కాటమయ్య ఉంటారు. ఎల్లమ్మ తల్లి మా కులదైవం అండి. చూడండి, ఇది అలుగునూరు ఎల్లమ్మ తల్లి అండి. హాయ్ చెప్పండి అందరూ. ఫైనల్గా అయితే వంటలు రెడీ అయ్యండి. ఇక పూరీలు అయితే తీసుకొచ్చుకున్నాము మేము. రైస్ అయితే అవుతుంది. ఇక బాగా ఆకలిస్తుందండి, అందుకే ఇక తింటున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే పూరీలు అయితే. ఇక మా అక్క అయితే లేటెస్ట్గా వచ్చి వడ్డన చేస్తుంది. ఇటు చూడక్క హాయ్ చెప్తుందండి. తింటున్నానండి. మా పెద్ద కూతురు అయితే కర్రీ వండింది. ఎలా ఉందో చూస్తాను ఫ్రెండ్స్. టేస్ట్ చాలా బాగుందండి. ఫ్రెండ్స్, దావత్ అయితే అయిపోయిందండి. ఇక ఇంటికి వెళ్తున్నాం. బాయ్. మా వాళ్ళు అయితే వెళ్తున్నారు డ్రాప్ చేయడానికి. మా బావ వెళ్తుండ్రు. బావా బాయ్ చెప్పు. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్. వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. బాయ్.